ఆ క్షణంలో నా ప్రాణం నా గుండెల్లోనే ఆగిపోయినంత పనయింది. నా రూమ్ తలుపుచాటు నుండి బయట చీకటి హాల్లో చూస్తే నాన్న చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని సరిగ్గా నా గదివైపే వస్తున్నారు. అంకుల్ అప్పుడే నా మంచం దిగి వెనక్కి తిరిగారు. ఆయనింకా తన షర్ట్ బటన్స్ కూడా పూర్తిగా పెట్టుకోలేదు. మా ఇద్దరి ఒంటిపై ఉన్న చెమట, ఆ గదిలో ఉన్న మల్లెపూల మౌనం, బయటపడుతున్న వర్షం కంటే వేగంగా మా గుండె చప్పుళ్లను పెంచేస్తున్నాయి. అంకుల్ నా పెదవుల మీద వేలు వేసి సైగ చేస్తూ నన్నొక్కసారిగా గట్టిగా తన గుండెలకి అదుముకున్నారు. ఆ కంగారులో కూడా ఆయన వెచ్చని శ్వాస నా మెడపై తగుల్తుంటే నా ఒంట్లో ఒక వింతైన వణుకు మొదలయింది. నాన్న అడుగుల శబ్దం నా గది తలుపు దగ్గరకు వచ్చేసింది. అంకుల్ చాలా చాకచక్యంగా నా రూం వెనక ఉన్న చిన్న బాల్కనీ డోర్ తెరిచి ఆ వానలోనే బయటకు జారుకున్నారు. సరిగ్గా అదే సెకండ్కి నాన్న నా రూం తలుపు నెట్టారు. నేను కంగారుగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్టు నటించాను. నాన్న టార్చ్ లైట్ వెళ్తురూ నా ముఖంపై పడింది. కావ్య, ఇంకా నిద్రపోలేదా? కరెంటు పోయింది కదా, ఏమైనా భయమేస్తుందేమో అని చూడ్టానికొచ్చాను అన్నారు నాన్న. నా గొంతు వణుకుతుంటే లేదు నాన్నా, నిద్ర వస్తోంది అని ఎలాగోలాగా అబద్ధం చెప్పాను. నాన్న వెళ్ళిపోయాక నేను బాల్కనీ వైపు పరిగెత్తాను. వానలో తడిసిపోతూ అంకల్ అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన కళ్లల్లో దొరికిపోయామనే భయం లేదు, నాపై ఉన్న ఆరాధన మాత్రమే కనిపించింది. నేను అంకల్ చేతిని పట్టుకుని లోపలికి లాగి ఆ వానచలిలో అంకల్ను గట్టిగా హత్తుకున్నాను. ఆ కౌగిలిలో సమాజం గీసిన గీతలన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి. ఆ రాత్రి గడిచిపోయింది, కాని అసలు తుఫాను మరుసటి రోజు ఉదయం మొదలైంది. ఉదయం నేను లేచేసరికి హాల్లో నాన్న, స్నేహ చాలా సీరియస్గా కూర్చునున్నారు. వాళ్ల మధ్యలో ఒక పాత డైరీ ఉంది. అది చూడగానే నా కాళ్ల కింద భూమి కదిలినంత పనయింది. ఎందుకంటే అది అంకల్కి సంబంధించిన పాత రహస్యాల డైరీ. స్నేహ నావైపు చాలా సీరియస్గా చూస్తూ నాన్న ముందు యాక్టింగ్ చేస్తూ, కావ్య, అంకల్ నీ జీవితంలోకి వచ్చింది ఏదో యాదృచ్ఛికంగా కాదు. ఈ డైరీ చూడు, నీ భర్త ఆఫీస్లో చేసిన ఒక పెద్ద తప్పు వల్లే అంకల్ మనింట్లోకి అడుగుపెట్టారు అంది స్నేహ. నాన్న కూడా బాధతో నిట్టూరుస్తూ, అవును కావ్య, అంతా ఈ డైరీలోనే ఉంది, నువ్వే చదువుకో అని చెప్పి విరక్తిగా తన రూంలోకి వెళ్ళిపోయారు. నాన్న లోపలికి వెళ్లి తలుపు వేసుకోగానే స్నేహ ముఖంలో ఉన్న ఆ సీరియస్నెస్ ఒక్కసారిగా మాయమైపోయింది. తను నా వైపు చూసి ఏమాత్రం కోపపడకుండా ఒక వింతైన రొమాంటిక్ నవ్వు నవ్వింది. ఆ డైరీని నా చేతికిచ్చి అందులో ఉన్న ఒక పాత ఫోటోను చూపించింది. ఆ ఫోటో చూసిన క్షణం నా మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో అంకల్ పక్కన చాలా రొమాంటిక్గా నిలబడి ఉన్నది ఎవరో కాదు, స్వయంగా నా బెస్ట్ ఫ్రెండ్ స్నేహ. అవును, అసలు ఊహించని ట్విస్టేంటంటే స్నేహ మెల్లగా నా దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకుని, కావ్య, నాన్న ముందు నా నటన చూసావా? అంకుల్ నీకు మాత్రమే సొంతం కాదు, నా పెళ్లి కాకముందు నుంచే అంకుల్ నా జీవితంలో కూడా ఉన్నారు. ఈ ఇంట్లో నువ్వు, నేను, అంకుల్ ముగ్గురం కలిసే ఉండాలి, ఇదే మా ఇద్దరి ప్లాన్ అంది చాలా ప్రశాంతంగా. అదే సమయంలో అంకుల్ వెనక నుండి వచ్చి మా ఇద్దరి భుజాలమీద చేతులు వేసి మమ్మల్నిద్దరినీ ఒకేసారి తన వైపుకు లాక్కున్నారు. ఆ క్షణంలో స్నేహ కళ్లల్లో నాపై ఎలాంటి ఈర్ష్య లేదు, కేవలం అంకుల్ని నాతో పంచుకోవాలనే ఒక వింతైన కోరిక మాత్రమే కనిపించింది. నా భర్తకు తెలియకుండా మా ముగ్గురి మధ్య మొదలైన ఈ సరికొత్త రహస్యబంధం నన్ను ఏ లోకానికి తీసుకెళ్లబోతోంది? స్నేహ, అంకుల్ కలిసి నన్ను ఎలాంటి మాయలోకి లాగారు? పార్ట్ 6లో చూద్దాం. మరి ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ట్విస్ట్ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మిడ్నైట్ 10ని సబ్స్క్రైబ్ చేసుకోండి.